ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా గంటల వ్యవధిలోనే ఆ సమస్యను క్లియర్ చేసేటటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. నిజంగా ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం, ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం, చక్కటి పరిపాలనతో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ప్రతి సమస్యని తన స్కంధాలపై వేసుకుని చాలా జాగ్రత్తగా పరిశీలించుకుంటూ పరిష్కారం చూపిస్తూ ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు చూసి రాజకీయ నాయకులు కూడా అవురా ఇలా కదా రాజకీయ నాయకులు ఉండాల్సింది, ఇది కదా పరిపాలన అంటే, ఇది కదా అభివృద్ధి అంటే అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఏ చిన్న విషయం వెళ్ళినా ఆ పరిష్కారం ఇమీడియట్లీ గంటల్లోనే జరిగిపోతుంది. కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడి గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం దిశగా ముందుకు అడుగులేస్తూ అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ అక్కడి నుంచి నిధులు కూడా తీసుకొచ్చి మొన్ననే 2150 కోట్లు తీసుకొచ్చి గ్రామాన్న కూడా ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా వేయించడం జరిగింది. నిజంగా ఆయన చరిష్మా అది. చాలామంది ఉప ముఖ్యమంత్రులు వచ్చారు వెళ్ళిపోయారు, కానీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా నిలబడ్డారు. ఈవేళ ప్రతి పేదవాడి గుండెల్లో నిలబడ్డాడు. అనుభవం లేకున్నా కూడా ఇంత మంచి పనులకు శ్రీకారం చుడుతున్నారు కదా, అది హర్షణీయం అని చెప్పి ప్రజలు కూడా అంటా ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? అనుభవం ఏముందండి, ఎక్కడ ఆపుతుంటే అక్కడ పనిచేయడమే ఆయన నేర్చుకున్నాడు. పని చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. నిజంగా మత్స్యకారులు, అసలు మత్స్యకారుల గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మత్స్యకారు యువత ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, ఎంతమంది ప్రకృతి వైపరీత్యాల వల్ల సముద్రంలో చనిపోతున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళకి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని, కానీ వాళ్ళ జీవితాల మీద కూడా మంచి ప్రణాళిక వేసి ముందుకు వెళ్తున్నారు. అలాగే మన కొండ కోణంలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు, అసలు వారి బిడ్డల మీద చాలామంది ఆలోచించట్లేదు. వాళ్ళు ఇప్పటికీ కూడా కొండలనే నమ్ముకుని అక్కడ ఉన్నటువంటి ఆవరణలను నమ్ముకుని బతుకుతున్నారు, నిరసరాశులుగా ఉంటున్నారు. వారు కూడా చదువుకుని వారు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ముందుగా ఆలోచించిన మనిషి భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. చాలామంది చాలా మాటలు మాట్లాడచ్చు, ఆయనకు తెలియదు, ఆయనకు చేత కాదని. ఆయనకి సేవ చేయడం తెలుసు, సంస్కారం తెలుసు. నిజంగా ఇవాళ వారి బిడ్డల భవిష్యత్తు కూడా బాగుండాలని 1050 కోట్లతో సీసీ రోడ్లు వేయించడం కానీ, అలాగే కరెంటు ఇప్పుడు కూడా లేదు, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకి కరెంటు వేయించడం కానీ, అలాగే మంచినీటి సౌకర్యం కానీ, స్కూల్ సౌకర్యం కానీ అన్నీ కల్పిస్తూ ముందుకెళ్లారు. అలాంటి గొప్ప వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి, అలాంటి గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రభుత్వ సొమ్ము ఎక్కడా కూడా దుర్వినియోగం కాకుండా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చిరస్థాయిగా, ఇప్పుడున్న రాజకీయాల్లో చిరస్థాయిగా ఓ మహానుభావుల్లాగా నిలిచి పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన అలాగే ముందుకెళ్తారని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.